హాయ్ అండి, హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ ఈ ఓల్డ్ నైటీతో మామూలుగా మనం ప్లేట్స్ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ లాగా స్టిచ్ చేశాను కదండి. అలా స్టిచ్ చేసినప్పుడు నాకు ఈ క్లాత్ మిగిలింది కదా, ఆ మిగిలినటువంటి క్లాత్తో ఏమైనా చేద్దాము అని అనుకున్నాను. ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, వెల్కమ్ టు ఓల్డ్ ఈస్ గోల్డ్. హౌ ఆర్ యూ ఆల్? ఐ ఆమ్ ఫీలింగ్ గుడ్ అండ్ ఐ హోప్ యూ ఆల్సో సేవ్ విత్ మీ. ఇంకా ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి, చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని పనిగా సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మన వీడియో చూస్తూ కామెంట్ చేస్తూ, అంటే ఎలా కామెంట్ చేస్తున్నారంటే బ్యాక్ టు బ్యాక్ మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాము, ఈ మధ్యనే మీ వీడియోస్ చూసినప్పుడు చాలా బాగున్నాయి, అందుకని కంటిన్యూస్గా మీ వీడియోస్ చూస్తున్నామని, ఇంకా మీలో నన్ను చూసుకుంటున్నాను, మీ ఐడియాస్ అన్నీ నా ఐడియాస్ లాగా ఉన్నాయని చాలా మంచి మంచి బ్యూటిఫుల్ కామెంట్స్ అయితే చేస్తున్నారండి. మీరు ఇలాగే కామెంట్ చేస్తూ నన్ను బూస్టింగ్ చేస్తూ ఉంటే, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే, మీరు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్తో నేను మరింత ఎంతూసియాసంగా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మామూలుగా థ్రెడ్స్ అందరం కూడా ఏదో ఒక స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటాం. మిషన్ స్టిచ్చింగ్ అంటే మామూలుగా కటింగ్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా మామూలుగా అందరి దగ్గర థ్రెడ్స్ అయితే ఉంటాయండి. స్టిచ్చింగ్ వచ్చినా రాకపోయినా చిన్నగా ఏమైనా స్టిచెస్ పోతే వేసుకోవడానికి, తర్వాత సిల్క్ థ్రెడ్స్ ఎంబ్రాయిడరీ చేయడానికి ఒకటి అరా అందరి దగ్గర ఉంటూనే ఉంటాయి కదండి. అలా స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. నేనైతే ఇలా ఒక బాక్స్లో వేస్తాను. ఈ బాక్స్లో వేసినప్పుడు ఫస్ట్ టైం అయితే మంచిగా సర్దేసుకుంటాను, చక్కగా సర్దేసుకుంటాను. కాకపోతే కొద్ది రోజులు అయిన తర్వాత ఎలా అవుతాయి అనేది ఒకసారి మీరు చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అలా డబ్బలు అన్నీ వేసినప్పుడు మనకి టైం ఉండదు చూడండి. అలాంటప్పుడు టకటక ఏదో ఒకటి అవసరం ఉన్నది తీసేసుకుంటాను, మళ్ళీ అందులో పడేసి వెళ్తుంటాను. చూశారు కదా, అరే అలా ఎప్పుడు కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండాలి అంటే కష్టం అవుతుంది. ఎవ్రీ టైం మనము స్టిచ్ చేస్తాము, ఆ స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్ తీస్తాము, మళ్ళీ హడావుళ్ళు అంటే మనకు మామూలుగా అప్పుడు స్టిచ్చింగ్కి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకోవాలి, వర్క్ అవ్వాలి అనుకుంటాం. కానీ ఈ థ్రెడ్స్ని అలా మళ్ళీ యాజ్ యూజువల్గా ఆర్గనైజ్ చేయాలి అని అనుకోము. అలా అయినప్పుడు అంతా చిక్కులు పడి పోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఒక చిన్న థాట్తోని ఈ క్లాత్ని యూజ్ చేసి ఎలా స్టిచ్ చేశాను అనేది చూడండి. మనమైతే ఓల్డ్ అయిపోయిన క్లాత్స్ అన్నీ కూడా తీసి పడేస్తూ ఉంటాం. కానీ వాటిని కనుక కాస్త రీయూజ్ చేసుకుంటే చాలా చక్కటి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను థ్రెడ్ హోల్డర్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు. అలా రీల్స్ అన్నీ పెట్టేసి మనకి ఎన్ని రోస్ కావాలి, 2 అయితే 2, 1 అయితే 1, 3 అయితే 3 అలా పెట్టేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 రోస్ పట్టేలా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. సో నేను కావలసినటువంటి క్లాత్ని మార్కింగ్ చేసుకొని అలా కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత నాకైతే ఎలా స్టిచ్ చేయాలని రియల్లీ ఐడియా లేదు అండి. బట్ కాస్త మనం చేస్తూ వెళ్తూ ఉంటే తెలుస్తుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా 2 రోస్ పెట్టాలనుకున్నాను కాబట్టి ఒక థ్రెడ్కి అంటే రీల్కి సరిపడా క్లాత్ను కట్ చేసేస్తున్నాను. అలా 2 రోస్కి సరిపడా క్లాత్ని కట్ చేసేసుకుందాం. అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా అంత పెద్దగా ఎందుకులే అని చెప్పేసి నేను హాఫ్కి మర్చేస్తున్నాను. హాఫ్ వరకు చేసుకుంటే సరిపోతుంది కదా అని అలా 2 సరిపడా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ క్లాత్ని ఏంటి అంటే పై వైపున కింద వైపున ఓపెన్ ఉంది కాబట్టి పై వైపున కింద వైపున అటాచ్ చేసేద్దాం. అటాచ్ చేసేటప్పుడు కాస్త ఓపెన్ ఉంచుతున్నాను చూడండి. అలా ఓపెన్ ఉంచేసి ఆ ఓపెన్ ఉంచిన దగ్గర నుంచి మొత్తం అంతా కూడా రివర్స్లో తీసేద్దాం. రివర్స్లో తీసేస్తే ఏమవుతుంది, స్టిచ్చింగ్ అనేది ఎక్కడా కనపడకుండా వేస్ట్ క్లాత్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా రివర్స్లో తీసేసిన తర్వాత ఎక్కడైతే ఓపెన్ ఉంచామో ఆ ఓపెన్ని మళ్ళీ కాస్త స్టిచ్ చేసేస్తే మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. చక్కగా నీట్గా ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా సర్దేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడైతే నేను అంతవరకే స్టిచ్ చేద్దాము, అంతవరకైతే చాలు నాకు థ్రెడ్ సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేస్తాను. ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేసేసి ఇంకా 2 పీసెస్ తీసుకున్నాను కదండి, అది పై వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను. ఇప్పుడు ఎలా పెడితే బాగుంటుంది అనేది చూసుకుంటున్నాను. ఇక్కడ
ఒక స్టిచ్ వేసేసి పైనకి మార్చేద్దాం. తర్వాత ఇంకొకటి కింద పెట్టేసి అక్కడ ఒక స్టిచ్ వేసేసి పైనకి మార్చేద్దాం. అలా మర్చేస్తే మనకి స్టిచ్చింగ్స్ అన్నీ లోపలికి పోతాయి. చూసారా, అలా మిడిల్లో పెట్టేసుకొని నేను స్టిచ్ వేస్తున్నాను. సర్దుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైకి అనేసుకోవాలి. చూసారు కదా, అలా పైకి అనేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కూడా కింద పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుందాం. అలా రెండు కూడా స్టిచ్ చేసేసినాను చూడండి. పై వైపుకి అలా నీట్గా సర్దేసుకోవాలి. ఇది కిందది కూడా పైకి అనేసి నీట్గా సర్దేసుకొని ఈ సైడ్ ఆ సైడ్ బోత్ సైడ్స్ స్టిచెస్ వేసుకుందాం. బోత్ సైడ్స్ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది చూద్దాం. చూసారు కదా, వేసేసినాను. ఈ సైడ్ కూడా వేసేసుకుందాం. అలా రెండు సైడ్స్ నీట్గా సర్దేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే పాకెట్స్ లాగా అయిపోయినాయి. ఇంకా థ్రెడ్ పెట్టేసుకుంటూ అలా నొక్కి చూసాను. అంటే మనకి ఈజీగా మళ్ళీ రావాలి, తీయ రావాలి. అందుకని చెప్పేసి నేను అలా గ్యాప్స్ ఇస్తూ మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత ఎంతెంత డిస్టెన్స్లో ఉంది అనేది చూసుకుంటున్నాను. స్కేల్ పెట్టి చూసుకుందామని ఇంచెస్ చూస్తున్నానండి. ఇంకా అలా చూసిన తర్వాత పెట్టేసుకొని మళ్ళీ తర్వాత నాకు ఏమనిపించింది అంటే జస్ట్ ఐడియాకి ఆ ఫింగర్స్ అలా ఊరికే ఏంటి స్కేల్ పెట్టడం కన్నా ఫింగర్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది కదా అని 3 ఫింగర్స్ అలా సైజ్ తీసేసుకొని మార్క్ వేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఇంకా లేదండి. జస్ట్ అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళినాను. ఎందుకు అంటే థ్రెడ్ అంతా అయిపోయిన తర్వాత సన్నగా ఉండేటువంటి రీల్స్ కూడా ఉంటాయి. ఇంకా లేదు అంటే సిల్క్ థ్రెడ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా హుక్స్ చిన్న బటన్స్ కూడా ఉంటాయి. అందులో వేసేసుకోవచ్చులే అని కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా, కొన్ని మీడియం సైజులో అలా స్టిచెస్ వేస్తూ వచ్చానండి. మొత్తం అంతా అయిపోయినాయి. ఇంకా అలా పెట్టేసుకుంటూ వస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే ఎలాంటి థ్రెడ్స్ చిక్కుపడడం కానీ చిక్కుకోవటం కానీ ఏది ఉండదు. అన్నీ అలాగ పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది అండి. నేను కాస్త కుట్టిన తర్వాత ఎలా ఉంది అని చూసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా అటు ఇటు కాకుండా నేను మొత్తం అంతా కూడా ఇటు రివర్స్లో తిప్పేసి డిస్టెన్స్ వరకు మళ్ళీ ఇటువైపు ఊరికే కాస్త స్టిచ్ చేసేసి మళ్ళీ ఇటు తిప్పేసి చేసేసినానండి. ఇంకేమీ లేదు. ఇంకా థ్రెడ్ కూడా కట్ చేయకుండా ఇటువైపున అటువైపున బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అలాగా తిప్పేసుకుంటూ ఈ లాస్ట్ నుంచి ఈ చివరి వరకు, అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్టిచ్ చేస్తూ వచ్చేసానండి. నాకు బాగా కోల్డ్ అయిపోయి గొంతంతా పట్టేసింది అండి. మీకు గర్ అని వస్తూ ఉండొచ్చు. ఇన్కన్వీనియన్స్గా ఉంటే సారీ ఫర్ ది ట్రబుల్ అండి. ఇంకా ఇలాగన్నీ కూడా థ్రెడ్స్ నేను సైజెస్ని బట్టి అంటే కాస్త చిన్నగా కాస్త పెద్దగా కుట్టేసినాను కాబట్టి ఏవి పెట్టాలి అనేది సర్దేస్తున్నాను. చూసారా, ఇక్కడ కాస్త పెద్దగా వచ్చింది. నేను హుక్స్ ప్యాకెట్ కూడా అందులోనే పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే బాక్స్లో వేసుకుంటాను. సో ఇంకా అది కూడా పెట్టేయచ్చు కదా అని పెట్టేస్తున్నాను. అలా అన్నీ కూడా మొత్తం అన్నీ థ్రెడ్స్ పెట్టేసినానండి. ఇది కేవలం టైలరింగ్ చేసే వాళ్ళకి అని కాదు, ఎంబ్రాయిడరీ అని చేసే వాళ్ళకి కాదు, మామూలుగా ఇల్లన్నాక ప్రతి ఇంట్లో థ్రెడ్స్ అయితే ఇలా ఉంటాయండి. ఆడపిల్లలు ఉన్నారు అంటే మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. అన్నీ కాస్త థ్రెడ్స్ ఉన్నాయనుకోండి, చిన్నది స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మనం చేసే పని బట్టి ఎన్ని అయితే కావాలో ఎన్ని అయితే పెట్టుకోగలుగుతామో అన్నిటి వరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఏమీ లేదండి, కాస్త లీజర్ టైంలో మనము టైం వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా చక్కగా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, అన్నీ అందులో పెట్టేసి ఇంకేవైనా మనకి స్టిచ్చింగ్కి సంబంధించిన మెటీరియల్ ఉంటే పెట్టేసుకొని అలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకుంటే చూసారా ఎంత చక్కగా ఉందో. ఇంకా ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న బాక్స్ అదే కాబట్టి అందులో పెట్టి చూపిస్తున్నాను. తర్వాత అయితే వేరే బాక్స్లో సెట్ చేసేసుకుంటాను అండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా చక్కగా చాలా ఈజీగా నాకైతే బాగా నచ్చింది అండి, అలా పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడైతే నైటీ చివరన మనకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తారు కదండి, ఆ క్లాత్ని నేను అలా కట్ చేసేసుకుంటున్నాను.
కాస్త స్టిఫ్గా ఒక థ్రెడ్ లాగా ఉంటుంది కదా. సో దీంతో ఇప్పుడు నేను టై చేసేస్తున్నాను. టై చేసేసి చక్కగా బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, బ్యూటిఫుల్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా నేను థ్రెడ్స్ పెట్టుకోనికి ఒక కవర్ అయితే స్టిచ్ చేశానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా సింపుల్గా, కొన్ని ఉన్నా పర్లేదు. మామూలుగా మనం సిల్క్ థ్రెడ్స్ కూడా పెట్టుకుంటాం. సిల్క్ థ్రెడ్స్ కూడా ఎలా పెడతాను అనేది మీకు షేర్ చేస్తాను. ఎవరికైతే ఒక స్టిచ్చింగ్ అనేది ఒక హ్యాబీగా ఉంటుందో వాళ్ళందరి దగ్గర కూడా ఇలాంటి సిల్క్ థ్రెడ్స్ కంపల్సరీ ఉంటాయండి. అలా సిల్క్ థ్రెడ్స్ పెట్టుకోవడానికి కూడా మనం ఇలా స్టిచ్ చేసేసుకొని థ్రెడ్స్ అన్నీ కూడా చక్కగా ఈ ఫోల్డర్లో పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటే మనకి అవసరమైనప్పుడు తీసేసుకోవచ్చు. అదర్వైజ్ మనకి లేదు అంటే అలా ఫోల్డ్ చేసేసి చక్కగా పెట్టేసుకోవచ్చు. సిల్క్ అండ్ కాటన్ థ్రెడ్స్ కూడా ఇలా మామూలుగా ఒక బటన్ అయినా కుట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఒక బటన్ కుట్టేసి ఒక థ్రెడ్ ఇలాగా మనం జస్ట్ ఇలా స్టిచ్ చేసేసి బటన్ కుట్టేసినా సరిపోతుంది. నేను బటన్ కూడా కుడితే మీకు షేర్ చేస్తాను. లేదు అంటే ఇలా థ్రెడ్తో కట్టేసినా సరిపోతుంది. జస్ట్ నేను మీకు ఇలా విప్పి చూపిస్తాను చూడండి. అన్నీ కూడా ఇలా చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చూసారా. మళ్ళీ ఫోల్డ్ చేసేసి యాజ్ యూజువల్గా కట్టేసి మళ్ళీ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. బాక్స్లో అయినా పెట్టేసుకోవచ్చు, ఇలా ఊరికే అలా పెట్టేసినా సరిపోతుంది. ఇంకా ఇలానే బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, దీనికి హైట్కి సరిపోయే బాక్స్లో పెట్టినాం అనుకోండి, ఇంకా బ్యూటిఫుల్గా నీట్గా కనిపిస్తుంది. మనం ఏమైనా తీసుకునేటప్పుడు కూడా ఇలా కలర్ చూసేసి ఏది కావాలో అది తీసేసుకున్నా ఓకే, సరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు కూడా నచ్చే ఉంటుంది. మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండి.